హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళకి పచ్చడి అంటే ఒక టేస్ట్ కాదు, అది ఒక ఎమోషన్. అది ఎప్పటి నుంచో వస్తున్న ఒక సంస్కృతి. మన పెద్దవాళ్ళు మనకు నేర్పించిన చాలా థింగ్స్ లో ఈ పచ్చడి పెట్టడం ఒకటి, ఈ పచ్చడి తినటం గాని ఒకటి. మామిడికాయ, గోంగూర, నిమ్మకాయ, చెప్పుకుంటా పోతే చాలా పచ్చళ్ళు ఉన్నాయి. కానీ ఎప్పుడైనా ఆలోచించారా రోజు ఈ పచ్చడి తినొచ్చా తినకూడదా అని? ఒకవేళ రోజు ఈ పచ్చడి తింటే మన బాడీకి ఎలాంటి కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, లేదా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఈ రోజు మనం ఈ నిజం తెలుసుకుందాం, పచ్చళ్ళు తినొచ్చా తినకూడదా అని. అండ్ ఈ వీడియోలో మన ఓన్ గా తయారు చేసుకున్న పికిల్స్ అండ్ స్టోర్ లో దొరికే పికిల్స్ మధ్య డిఫరెన్స్ ఏందో చెబుతాను. ఏవి మంచివి, ఏవి చెడ్డవనేవి. ఫస్ట్ ఈ పికిల్ అనేది ఎలా తయారు చేస్తారంటే, పికిల్ అనేది ప్రిజర్వేషన్ ఫుడ్. మన పూర్వకాలంలో ఫ్రిడ్జ్ ఇలాంటివి ఏవి ఉండేవి కాదు, సో నిల్వ చేయడానికి ఈ పద్ధతిని వాడేవాళ్ళు. కానీ మన పెద్దవాళ్ళు తినే పదార్థాలు సేఫ్ గా నెలల కొద్దీ నిల్వ చేసేవారు. అసలు ఈ పికిల్ నిల్వ ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్ సాల్ట్. ఈ సాల్ట్ అనేది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. నెక్స్ట్ ఆయిల్ అనేది పొరలాగా మారి ఆక్సిజన్ ని లోపలికి పోనీయకుండా చేస్తుంది. ఇంకా పసుపు, ఆవాలు, మెంతులు ఇవన్నీ కలుపుతాం కదా, ఇవి జెమ్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. సో వీటన్నిటితో తయారైన పచ్చడిని మనం నిల్వ చేస్తాం. బట్ ఇప్పుడు ప్రెజెంట్ మనం తింటున్న పికిల్స్ అనేవి మాక్సిమం అవుట్ సైడే కొనుక్కుంటున్నాం. ఏదో ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటున్నాం. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పికిల్స్ లో కలర్స్ యాడ్ చేస్తారు, కెమికల్స్ యాడ్ చేస్తారు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, వెనిగర్ యాడ్ చేస్తారు. ఇవన్నీ మన హెల్త్ కి సైలెంట్ డ్యామేజ్. అసలు ఈ పికిల్ తినడం వల్ల లాభం ఉందా లేదా చెప్పండి బ్రో అంటే, ఏమేమి లాభాలు ఉన్నాయంటే, ఈ పికిల్స్ లో ఉప్పు ఉండడం వల్ల ఈ ఉప్పు అనేది మన బాడీలో ఉన్న సోడియం లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. పక్కా పసుపు అనేది మిక్స్ చేస్తారు కాబట్టి పికిల్స్ లో ఈ పసుపు అనేది ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. నెక్స్ట్ మెంతులు, ఈ మెంతులు వల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఆవాలు గాని ఉంటాయి కాబట్టి ఈ ఆవాలు అనేది ఫ్యాట్ బ్రేక్ డౌన్ కి హెల్ప్ అవుతాయి. ఇంకా నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, వీటిలో విటమిన్ సి ఉంటుంది. సో మన బాడీకి విటమిన్ సి గాని వచ్చేస్తుంది ఈ నిమ్మకాయ పచ్చడి గానీ లేకపోతే ఉసిరికాయ పచ్చడి గానీ తినడం వల్ల. ఓకే, తక్కువ తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఏదైనా మితిమీరితే పక్కా డిసడ్వాంటేజెస్ వస్తాయి. సేమ్ ఇదే విధంగా మీరు తక్కువ తింటే ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదే ఎక్కువ తింటే ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే, ఈ ఉప్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ గా ఒక స్పూన్ లో పచ్చడి తీసుకుంటే ఆ పచ్చడిలో 700 mg సోడియం అయితే ఉంటుంది. సో రోజు ఎక్కువ సాల్ట్ తీసుకుంటే హై బీపీ, డిహైడ్రేషన్, కిడ్నీ అనేది స్ట్రెయిన్ అవుతుంది. కామన్ థింగే నూనె అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నూనె వల్ల మన ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ ఈ స్టోర్ చేసినప్పుడు ఎక్కువ కాలం అనేది ఈ నూనె అనేది స్టోర్ ఉంటుంది కదా, దాని వల్ల ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. సో లివర్ కి కొంచెం డ్యామేజ్. ఒకవేళ మీరు బయట ఏమైనా పచ్చళ్ళు కొనుక్కుంటుంటే లైక్ డిమార్ట్ లో కానీ లేకపోతే వేరే కంపెనీ పచ్చళ్ళు ఏమైనా కొనుక్కుంటుంటే ఆ పచ్చళ్ళలో పక్క ప్రిజర్వేటివ్స్ అండ్ కలర్స్ అనేది యాడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంచాలి కదా, అలా నిల్వ ఉంచినప్పుడు కలర్ పోకుండా ఉండాలంటే పక్క కలర్స్ అయితే యాడ్ చేయాలి. ఒకవేళ మీరు అలాంటి పికిల్స్ కొనుక్కొని తింటుంటే లాంగ్ టర్మ్ లో లివర్, స్కిన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. ఇంకా నార్మల్ గా పికిల్స్ లో ఎక్కువ కారం ఉంటుంది. సో ఈ కారం అండ్ పసుపు ఉన్న పికిల్స్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్స్ అండ్ అల్సర్ వీటికి కారణం అవుతుంది ఎక్కువగా తింటేనే. ఇప్పుడు హోమ్ మేడ్ పికిల్ కి మార్కెట్ లో దొరికే పికిల్ కి డిఫరెన్స్ ఏందో చూద్దాం. మనం హోమ్ లో చేసుకున్న పికిల్ కి గోల్డ్ స్టాంప్ వేయొచ్చు, ఎందుకంటే మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అనేది యూజ్ చేయము. ఈ సాల్ట్ అండ్ ఆయిల్ కంట్రోల్ అనేది మన చేతుల్లో ఉంటుంది. మాక్సిమం మనం వాడే నూనె గానీ, ఆవ నూనె గానీ లేకపోతే నువ్వుల నూనె గానీ వాడతాం కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా అందుతాయి. అండ్ ఈ నిల్వ ఉంచే ప్రాసెస్ లో మంచి బ్యాక్టీరియా అనేది యాడ్ అవుతుంది. సో హోమ్ మేడ్ పికిల్స్ ని ప్రిఫర్ చేయండి. ఇంకా స్టోర్ లో దొరికే పికిల్స్ లో కెమికల్ ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తా ఉంటారు. సో ఈ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల ఉన్న న్యూట్రిషన్స్ గానీ పోతాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కానీ మన హెల్త్ అయితే స్లోగా డ్యామేజ్ అవుతుంది. అసలు ఎంత తినాలి ఈ పికిల్ అనేది చాలా కామన్ డౌటే కదా. వీక్ లో 3 to 4 టైమ్స్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ ఎక్కువ పికిల్ తిన్నప్పుడు వాటర్ అనేది ఎక్కువ తాగండి. మాక్సిమం చాలా మంది బీపీ అండ్ ఎసిడిటీ ఉన్న వాళ్ళు కానీ ఈ పికిల్ అనేది అవాయిడ్ చేస్తా ఉంటారు. సో బెటర్ థింగ్. మీకు ఇష్టమైన పికిల్ ఏంటో కింద కామెంట్ చేయండి. నాకు ఇష్టమైన పికిల్ మ్యాంగో అండ్ గోంగూర. కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని, నెయ్యి వేసుకొని, ఏదో ఒక పికిల్ వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా. తక్కువ లిమిట్ లోనే తినండి. ఏది ఎక్కువ మితిమీరి తింటే ఏదో ఒక రోగాలు వస్తూ ఉంటాయి. ఏదైనా కానీ, ఏ ఫుడ్ అయినా కానీ మితిమీరి ఎప్పుడు తినమాకండి. కంటెంట్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.